హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ సి నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 10th ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఇక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 45,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక చిన్న లైకే కదండి, రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ అయితే చేసి వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ హెల్త్ రీసెర్చ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి అంటే June 4th నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి June 25th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక డేట్కి సంబంధించి ఒక అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మనకి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. July 2024 అయితే మనము డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క కంప్యూటర్ బేస్ టెస్ట్ వచ్చేసి మనకి జూలైలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఆగస్టులో అయితే మనకి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. చాలా తొందరగా మీకు జాబ్లో జాయిన్ అవ్వాలి అంటే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు, మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి. తప్పకుండా అయితే మీరైతే అప్లై చేసుకోండి, ఓకేనా. దీనికి సంబంధించి హెల్ప్ డెస్క్ నెంబరు అలాగే మనకి ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనము వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకొని మనకి జాబ్ వచ్చినట్లయితే లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పైన మనకి 19,900 అయితే ఉంది. దీనికి మనకి ప్రస్తుతానికి మనకి పే స్కేల్ అయితే చేంజ్ చేయడం జరిగింది కాబట్టి మనకి మంత్లీ 35,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే, ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి మనం 12th పాస్ అయ్యి ఉండాలి. దాంతో పాటు మనకి ఈక్వల్ 10 క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో పర్ మినిట్ 35 words లేదా ఇంగ్లీష్ లేకోకుండా హిందీ వచ్చినట్లయితే మనకి పర్ మినిట్ 30 words హిందీలో టైప్ చేసుకోగలిగితే మనం ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే 7 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఎక్కువ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాని ఈక్వల్ 10 క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. పర్ మినిట్ 35 words ఇంగ్లీష్లో లేదా హిందీలో పర్ మినిట్ 30 words టైప్ చేయగలిగితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అప్లై చేసుకున్నట్లయితే మన జాబ్ వచ్చినట్లయితే మనకి లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 45,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క లైబ్రరీ క్లర్క్ పోస్టులకు సంబంధించి మనకి ఈ యొక్క పోస్టులు కూడా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఒక జనరల్ కేటగిరీలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 10th పాస్ అయ్యి ఉండాలి, లేదంటే 10+2 12th స్టాండర్డ్ చదివిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. అది కూడా మనకి ఒక లైబ్రరీ సైన్స్ అయితే చేసి ఉండాలి. సర్టిఫికేట్ లైబ్రరీ సైన్స్కి సంబంధించి మనకి సర్టిఫికేట్ అయితే ఉన్నట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మనకి ఇవి కూడా మనకి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 35,400 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్తో పాటు మనం 50,000 పైగానే మనమే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. లైబ్రరీ సైన్స్ అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి అయితే ఇచ్చారు. ఒక 2 years మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి ఇచ్చారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసి మనకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే
ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు సంబంధించి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే లైబ్రరీ క్లర్క్ పోస్టులకి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయనే ఒక నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్, ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్వాలిఫైడ్ నేచర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే 50% తెచ్చుకోవాలి, ఓబీసీ వాళ్ళు 45%, ఎస్సీ ఎస్టీ అదర్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 40% తెచ్చుకున్నట్లయితే మనకి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ టెస్ట్, ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఏ విధంగా కండక్ట్ చేస్తారు, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఓకేనా, టోటల్ వచ్చేసి 90 క్వశ్చన్స్ గాను మనకి 90 మినిమం మార్క్స్ అయితే ఉంటుంది అనమాట. మనకి 90 మినిట్స్ పాటు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఇక అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్లో అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకి మెయిన్ మనకి మార్క్స్ తీసుకుంటేది మాత్రం మీ యొక్క రిటర్న్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే దాంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే తీయడం జరుగుతుంది. ఈ యొక్క కంప్యూటర్ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఉండడం జరుగుతుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఒక పర్ మినిట్ 35 వర్డ్స్ ఇంగ్లీష్లో ఉండాలి, లేదా హిందీలో పర్ మినిట్ 30 వర్డ్స్ టైప్ అయితే చేయాలి. 10 మినిట్స్ అయితే మనకి టైం అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ క్లర్క్ పోస్టులకి అలాగే మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మనకి ఈ యొక్క టాపిక్స్ వైజ్ అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మనకి 90 క్వశ్చన్స్ 90 మార్క్స్కి అయితే 2 పోస్టులకు సంబంధించి సేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకు కూడా అప్లై చేసుకోండి. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే హౌ టు అప్లై విధానం కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి హౌ టు అప్లై లింక్ క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, దీనికి సంబంధించి మనకి ఒక ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, మనకి ఒక పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక చిన్న లైకే కదా, లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.